హాయ్ హలో నేను డాక్టర్ రాజారాం కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట హైదరాబాద్. ఈరోజు మన ప్రశ్న కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత నార్మల్గా ఉండాలి, ఎంత పైన ఉంటే అది అబ్నార్మల్ కొలెస్ట్రాల్గా పరిగణించబడుతున్నది, దాన్ని ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు. ముఖ్యంగా మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మీ రిస్క్ ప్రొఫైల్ని ఎస్టిమేట్ చేస్తారు. మీ రిస్క్ ప్రొఫైల్ లోపల ప్రధానంగా అంటే గుండె బ్లాక్స్ రావడానికి కారణము బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మన గుండె రక్తనాళాలలో పేరుకుపోవడం. అది అంతకుముందు చాలాసార్లు మన వీడియోలో మాట్లాడుకున్నాము. బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ లోపల మెయిన్గా మనం కన్సిడర్ చేయాల్సింది ముఖ్యంగా ప్రైమరీ టార్గెట్ అని అంటాం మనం. అంటే ఈ లిపిడ్ ప్రొఫైల్ దాంట్లో లోపల మనకు ఒక 4-5 రకాల లిపిడ్ అంటే లైపోప్రోటీన్స్ అని అంటాం మనం. ఈ లైపోప్రోటీన్ లెవెల్స్ని మీకు ఇస్తారు వాళ్ళు. ఏది మన డయాగ్నోస్టిక్ సెంటర్లో ఎప్పుడైనా మీరు లిపిడ్ ప్రొఫైల్ అది ఇదంతా చేయించినప్పుడు దాంట్లోపల ఖైలోమైక్రాన్స్ అని, విఎల్డిఎల్ అని, ఎల్డిఎల్, హెచ్డిఎల్, అట్లా టోటల్ కొలెస్ట్రాల్, అట్లా ఇవన్నీ ట్రైగ్లిజరైడ్స్, ఇవన్నీ రకాలుగా మనం క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. దీంట్లోపల గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఒకటి ఉంటుంది, హెచ్డిఎల్ లెవెల్స్ అనేది. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, ఇది ఎంత తక్కువ ఉంటే అంత రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంటుంది. గుడ్ కొలెస్ట్రాల్. మిగిలినవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ దాని కిందకే వస్తాయి. దాన్ని మనం నాన్ హెచ్డిఎల్ లెవెల్స్ అని అంటాం మనం. ఈ నాన్ హెచ్డిఎల్ ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే అందులోపల బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది, ఆ ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయంటే దాంట్లో కొలెస్ట్రాల్ కూడా ఉంటుంటుంది కదా. సో ఆ లెవెల్స్ అనేటివి ఎక్కువ ఉందన్నట్టు. సో నాన్ హెచ్డిఎల్ లెవెల్స్ అనేటివి మనకు ముఖ్యంగా నార్మల్గా మనకి <130 mg ఈజ్ ఓకే. నార్మల్ పర్సన్స్ వితౌట్ ఎనీ రిస్క్ దాని గురించి మాట్లాడుతున్నాం మనం. ఏది ఎలాంటి అంతకుముందు ఆయన గుండె హార్ట్ అటాక్లు అనేటివి లేకుండా ఉండడం కానీ, లేదా పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ లేకుండా ఉండడం కానీ, లేదనుకుంటే ఆయనకు అంతకుముందు స్ట్రోక్ రాకుండా ఉండడం కానీ, లేదనుకుంటే ధమనికి సంబంధించినటువంటి అయాటిక్ అన్యూరిజమ్స్ అట్లాంటివి ఏం లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఇది నార్మల్ లెవెల్, అపో బి లెవెల్స్ అని అంటాం మనం. అంటే ఈ నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్స్ అది ఇదంతా ఈ ఈ ఈ నాన్ హెచ్డిఎల్ లెవెల్స్ ఏమో <130 mg అని చెప్పేసి అని అంటాం మనం. అదొకటి చెక్ చేసేస్తూ ఉంటుంటాం. ఈ నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మనం ఇంతకుముందు మాట్లాడుకునే దాంట్లోపల ఇంకొక ప్రధానమైనటువంటి కాంపోనెంట్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ముఖ్యంగా మనము దాన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. దాన్ని మనం ప్రైమరీ టార్గెట్ అని అంటాం. అంటే ఫస్ట్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి నా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందో తగ్గించడానికి అని అంటే దానికి వాళ్ళు ఎల్డిఎల్ఏ టార్గెట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ టార్గెట్. ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత నార్మల్ పర్సన్స్కి <100 mg అనేది ఉండాలి. కానీ మీరు రిస్క్ ప్రొఫైల్ పట్టే చేసేసుకొని ఈ లెవెల్స్ అనేటివి వేరీ అవుతూ ఉంటుంటాయి. అంటే మన ఎల్డిఎల్ అనేది నార్మల్ పర్సన్కి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఏ రిస్క్ లేని వాళ్ళకి <100 ఉండాలి. నాన్ హెచ్డిఎల్ అంటే హెచ్డిఎల్ కాకుండా మిగతా లైపోప్రోటీన్స్లలో ఉండే కొలెస్ట్రాల్ <130 mg అని అంటాము. ఇప్పుడు కొత్తగా సెకండరీ టార్గెట్ అని చెప్పేసి అని అంటాం మనం. సెకండరీ టార్గెట్ ఏంటిది? అది అపోబీ లెవెల్స్ అని చెప్పేసి అని చేయిస్తాం. ఈ అపోబీ లెవెల్స్ అనేవి నార్మల్గా <90 mg అని చెప్పేసి అని చేస్తూ ఉంటాం. సో ఇవి ఎల్డిఎల్ ఏమో <100 ఉండాలి, నాన్ హెచ్డిఎల్ లెవెల్స్ ఏమో <130, అపోబీ లెవెల్స్ ఏమో <90. సో ఇవి మనకు నార్మల్ పర్సన్స్ వితౌట్ ఎనీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఈ టార్గెట్స్ అనేటివి మెయింటైన్ చేస్తాం. బట్ మీరు ఒకవేళ హై రిస్క్తో ఉన్నట్టయితే, హై రిస్క్ అని చెప్పేసి అని ఎప్పుడు అంటున్నాం మనము? సపోజ్ మేల్స్, లేదా వాళ్ళ ఏజ్ పెరుగుతున్నప్పుడల్లా మన హార్ట్ అటాక్ అనేది పెరుగుతూ ఉంటుంటుంది. సపోజ్ మేల్స్ అయిందంటే మోర్ దెన్ 45 years, లేదా ఫీమేల్స్ అయిందంటే మోర్ దెన్ 55 years, లేదా ఈజ్ ఎ స్మోకర్, లేదా డయాబెటీస్ ఉన్నది, కిడ్నీ డిసీజ్ ఉన్నది, లేదా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నది. ఫ్యామిలీ హిస్టరీ అంటే అర్థం ఏంటి? మన కుటుంబం లోపల జబ్బు ఉన్నది అని. ఎప్పుడంటే మన కుటుంబం లోపల ప్రిమెచ్యూర్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే అర్థం ఏంటిది అని అంటే మేల్స్ లోపల, మన ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ లోపల మేల్స్ లోపల <55 years కానీ, ఫీమేల్స్ లోపల <65 years లోపల కానీ వాళ్ళకు ఒకవేళ గుండెకు సంబంధించిన రక్తనాళాలు కానీ, లేదా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ కానీ, స్ట్రోక్ కానీ అవన్నీ వచ్చినప్పుడు మనం వాళ్ళని ప్రిమెచ్యూర్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అని చెప్పేసి అని అంటాం. ఈ లో లెవెల్లో ఉన్నప్పుడు కానీ అంటే ఇది మీకు ఒక రిస్క్ ఫ్యాక్టర్ అవుతూ ఉంటుంది. లేదా మీరు ఒబేస్ ఉన్నారు, మొత్తం ఒబేసిటీ ఎక్కువ ఉన్నది, లేదా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా మీకు గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నది. సో ఇట్లాంటి
రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి పెరుగుతూ ఉన్నప్పుడు వీటి లెవెల్స్ అనేటివి తగ్గుతూ ఉంటుంటాయి. ఇప్పుడు నార్మల్ పర్సన్ లెస్ దెన్ 100 ఉన్నది కదా అని చెప్పేసి మీకు ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్ ఉన్నది, లేదా మీకు కిడ్నీ డిసీజ్ ఉంది, లేదా మీకు డయాబెటీస్ ఉన్నది. అలాంటప్పుడు మీ 100 మిల్లీగ్రామ్స్ ఉన్నది కాస్త 70 బిలో దానికి పోతూ ఉంటుంటుంది. అంటే మనం దాన్ని హై రిస్క్ దాని కిందికి అన్నట్టు. అంటే వాళ్ళని మేము హై రిస్క్ కేటగిరీ కింద పెడతాం. ఎందుకు? వాళ్ళకు సపోజ్ ఒక పర్సన్ వచ్చాడు నా దగ్గరికి, ఒక మేల్, హీ ఈజ్ అరౌండ్ 46 years, బట్ హీ హెస్ గట్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ. అంటే అర్థం ఏంటిది? ఆయనకి ఎర్లీ ఏజ్ లోపల వాళ్ళ పేరెంట్స్ ఎవరికో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ లోపల లెస్ దెన్ 55 years మేల్, 65 years ఫీమేల్స్ లోపల హార్ట్ అటాక్. అప్పుడు వాళ్ళు హై రిస్క్లోకి వెళ్ళిపోతూ ఉంటుంటారు. అప్పుడు వాళ్ళకు మనం ఏం చేసేస్తాము? వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్ని లెస్ దెన్ 70 మిల్లీగ్రామ్స్లోకి తగ్గిస్తూ ఉంటుంటాం. కొన్నిసార్లు ఈ ఇంక్రిమెంటల్ వాల్యూస్, అంటే మీకు ఎన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి పెరుగుతూ ఉన్నదని అంటే వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ అనేది పెరుగుతూ ఉంటుంటుంది. అప్పుడు మనం ఎక్స్ట్రీమిస్ట్ రిస్క్ అని అంటాం వాళ్ళని. ఎక్స్ట్రీమిస్ట్ రిస్క్ ఉన్నప్పుడు ఏం చేసేస్తాం? వాళ్ళ టార్గెట్ని, ఎల్డిఎల్ టార్గెట్ ఉందనుకోండి, దాన్ని తీసి 30 లోపల తీసుకొస్తూ ఉంటుంటాం. అంటే మీ రిస్క్ ప్రొఫైల్ని బట్టే చేసుకొని మీ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, అదే ఇంతమంది మనం మాట్లాడుకున్నట్టుగా స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఒబేసిటీ కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, బీపీ, షుగర్, ఇవన్నీ, లేదా కిడ్నీ డిసీజు, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, ఇవేమో మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇంకొకటి రిస్క్ ఎన్హాన్సింగ్ ఫ్యాక్టర్స్ అని అంటాం మనం. రిస్క్ ఎన్హాన్సింగ్ ఫ్యాక్టర్స్ అంటే అది డైరెక్ట్గా అది రిస్క్, అంటే గుండె జబ్బు కలగజేస్తుందా అని అంటే దానికి ఎవిడెన్స్ ఏముండదు. బట్ చాలామంది లోపల అది అసోసియేట్ ఫ్యాక్టర్ అయ్యి ఉండి దీన్ని అగ్రవేట్ చేస్తున్నది అని చెప్పేసి మనం నమ్ముతున్నాం. కాబట్టి వాటిని రిస్క్ ఎన్హాన్సింగ్ ఫ్యాక్టర్స్ అని అంటుంటాం మనం. రిస్క్ ఎన్హాన్సింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే సింపుల్, పొల్యూటెడ్ ఎయిర్ కూడా మనకు రిస్క్ ఎన్హాన్సింగ్ ఫ్యాక్టర్ లాగా అయిపోతూ ఉంటుంటుంది. అట్లాగే స్ట్రెస్ ఈజ్ ఎ రిస్క్ ఎన్హాన్సింగ్ ఫ్యాక్టర్. అట్లాగే మీ స్లీపింగ్ స్టైల్, సపోజ్ మీరు కనీసం 78 hours మీరు నిద్రపోతలేరు అనుకోండి, దట్ ఈస్ ద రిస్క్ ఎన్హాన్సింగ్ ఫ్యాక్టర్. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఫీమేల్స్ లోపల అని అనుకోండి, ఫీమేల్స్ లోపల మనం ఏం చేసేస్తూ ఉంటుంటాం, సపోజ్ లేట్ మినార్కీ ఉందని అనుకోండి, ఇట్ ఈస్ ఏ రిస్క్ ఎన్హాన్సింగ్ ఫ్యాక్టర్. కొంతమందికి పీసీఓడి అని చెప్పేసి అని అంటూ ఉంటుంటాం, అది రిస్క్ ఎన్హాన్సింగ్ ఫ్యాక్టర్. లేదా కొంతమందికి జెస్టేషనల్ డయాబెటీస్, అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఉమెన్ లోపల వాళ్ళకి షుగర్ కానీ, బీపీ కానీ ఉందనుకోండి, అలాంటి వాళ్ళ లోపల గుండె జబ్బు, అంటే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఎక్కువ ఉండడానికి అవకాశం అనేది ఉంది. ఎర్లీ మెనోపాజ్, అంటే బిలో 45 years లోపలనే వాళ్ళకి మెనోపాజ్ వచ్చిందని అనుకోండి, వాళ్ళకు కూడా ఈ హార్ట్ అటాక్ రిస్క్ అనేది ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఇలాంటివన్నీ మనము రిస్క్ ఎన్హాన్సింగ్ ఫ్యాక్టర్స్లలో పెట్టుకున్నాం. మరి కొంతమందికి ఇన్ఫెక్షన్స్, కొంతమందికి హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఉంటుంటాయి. ఆ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ గుండె జబ్బులు, అంటే గుండెలో రక్తం బ్లాక్స్ అనేవి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ రిస్క్ ఎన్హాన్సింగ్ ఫ్యాక్టర్స్. అట్లాగే కొంతమందికి కీలవాతం అని చెప్పేసి అంటూ ఉంటుంటాం, అంటే మనకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని, లేదా సోరియాటిక్ ఆర్థరైటిస్ అని చెప్పేసి అని, ఇట్లాంటి కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళకు కూడా మనకు ఈ గుండె జబ్బు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ అంటే మీ ప్రొఫైల్ని, మీ వయసు, మీ వెయిట్, మీ లైఫ్ స్టైలు, మీలో ఉండే ఈ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్, మీ ఫ్యామిలీ హిస్టరీ, ఇవన్నీ కలుపుకొని మీ రిస్క్ అసెస్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంటుంది. రిస్క్ అసెస్మెంట్ ఎట్లా చేస్తాము? ఏఎస్సివిడి స్కోర్ అని చెప్పేసి అని క్యాలిక్యులేట్ చేస్తాం. డాక్టర్స్ అందరూ వాళ్ళకి క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటుంటారు. ఏఎస్సివిడి రిస్క్ స్కోర్ క్యాలిక్యులేట్ చేసేసుకుంటే మనకు మీ 10 years రిస్క్ ఎంత ఉన్నది అని చూస్తాం మేము. మీ 10 years లోపల మీ రిస్క్ ఎంత, అంటే మీకు గుండె జబ్బు రావడానికి లేదా గుండె జబ్బు ద్వారా ఏదైనా ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఎంత ఉన్నాయి అని అన్నది చూస్తూ ఉంటుంటాం. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ పెట్టేసేసుకొని ఆ ఏసివిడి రిస్క్ ఫ్యాక్టర్ దాంట్లో మీరు లెస్ దెన్ 5%లో ఉన్నారా, 5 to 7.5%లో ఉన్నారు, 7.5 to 20% ఆర్ మోర్ దెన్ 20%. వెరీ హై రిస్క్ అంటే మోర్ దెన్ 20%, లో రిస్క్ అంటే లెస్ దెన్ 5%, 5 to 7.5 అంటే ఇంటర్మీడియట్ రిస్క్ అని అంటాం. సో అట్లా మోడరేట్ రిస్క్ అప్ టు 20%, ఇంటర్మీడియట్ రిస్క్ 7.5 మోడరేట్. సో అట్లా ఈ రిస్క్ ఫ్యాక్టర్ మిమ్మల్ని ఫస్ట్ రిస్క్ స్ట్రాటిఫై చేసేసుకుంటారు డాక్టర్స్, అంటే మీరు ఏ రిస్క్లోకి వస్తూ ఉన్నారు అని అన్నది. అప్పుడు మీరు నిజంగానే హై రిస్క్ అని అన్నదంటే మన టార్గెట్స్ అనేవి మీ లిపిడ్ మేనేజ్ చేసేటప్పుడు టార్గెట్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాం. అంటే చాలా అగ్రెసివ్గా మీ లిపిడ్ ప్రొఫైల్ని కంట్రోల్ చేసుకోవడాలు, మీకు సలహా ఇస్తూ ఉంటుంటారు, స్మోకింగ్ మానేయండి, ఆల్కహాల్ మానేయండి, వెయిట్ మెయింటైన్ చేయండి అని చెప్పేసి అని. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంటాయి. సో ఇప్పుడు డైరెక్ట్గా ఒక లిపిడ్ అని అంటే ఒకరికి ఉండే లిపిడ్ లెవెల్ నార్మల్ అని చెప్పేసి అని అనొచ్చు, ఇంకో వచ్చేసే వరకు డాక్టర్స్ ఏం చేసేస్తారు, ఇంకా మీ మెడిసిన్స్, మీ డోసెస్ అనేవి పెంచుకుంటూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంటుంది. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు
ఈ ఈ ట్రీట్మెంట్ దాని విషయంలో కూడా కంఫర్టబుల్ మెడిసిన్స్ అనేటివి వచ్చాయి. మనకు అంతకుముందు అటోర్వాస్టాటిన్, రోజ్వాస్టాటిన్ అట్లాంటివి ఉండే. ఇప్పుడు కొత్తగా అజిటమైబ్ అనేది యాడ్ చేస్తూ ఉన్నారు. బెంపెడాయిక్ యాసిడ్ అని చెప్పేసి కొత్తగా వచ్చేసింది. ఈ మధ్యలో ఇంజెక్టబుల్ రోజు మాకు మెడిసిన్ తీసుకోవడం వీలు కాదండి, మాతో కాదని అన్నట్టు అంటుంటారు. అలాంటప్పుడు మనకి ఇంజెక్టబుల్స్ కూడా వచ్చినాయి. 15 రోజులకు ఒకసారి తీసుకునే ఇంజెక్షన్స్ లైక్ ఎవలోకిమాబ్ అని చెప్పేసి ఇంజెక్షన్, అది 15 రోజులకు ఒక ఇంజెక్షన్ కూడా తీసుకోవచ్చు. ఇంకొన్ని 6 మంత్స్కి ఒకసారి తీసుకునే ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి, ఇంక్లెసిరాన్ అని చెప్పేసి అని. ఆ 6 మంత్స్కి ఒకసారి మన చర్మం కింద, మన ఇన్సులిన్ లాగా చర్మం కింద ఒక ఇంజెక్షన్ ఇచ్చేసేస్తారు, సరిపోతుంది. దాంతో మీ లిపిడ్ లెవెల్స్ మోర్ దెన్ 50% తగ్గించవచ్చు ఒక ఇంజెక్షన్ ద్వారా. సపోజ్ మీరు 100 ఉన్నది, మీ టార్గెట్ 50 కావాలి, నేను టాబ్లెట్లు తీసుకోను అని అన్నారు అనుకోండి, డాక్టర్స్ ఏం చేసేస్తారు, మీకు ఇంగ్లీసిరాన్ ఇంజెక్షన్ తీసుకో బాబు, అది తీసేసుకున్నారంటే 6 నెలలకు ఒక ఇంజెక్షన్ తీసుకో చాలు, మీ లిపిడ్ లెవెల్ని బిలో 50 పెట్టి. ఎందుకు పెట్టాలి బిలో 50 అని అన్నదంటే, మీ లైఫ్ స్పాన్ అనేది ఒక 10 to 15 years పెరుగుతూ ఉంటుంటుంది. ఎంత ఎర్లీగా మీరు మీ లిపిడ్ ప్రొఫైల్ని కంట్రోల్ చేసేసుకుంటే మీకు అంత లైఫ్ స్పాన్ అనేది పెరుగుతూ ఉంటుంటుంది. మీరు ఒక 20-30 years అప్పుడే మనం లిపిడ్స్ అనేవి కంట్రోల్ చేసేసుకున్నాం అనుకోండి, ముఖ్యంగా మనం ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ చేసేసుకున్నామంటే ఈజీగా మీ లైఫ్ స్పాన్ అనేది ఒక 15 years ఈజీగా పెరుగుతూ ఉంటుంటుంది. లేదా ఇప్పుడు ఎందుకు అవసరం లేదు, నాకు హార్ట్ అటాక్ వచ్చేసినప్పుడు చూసుకుందామంటే, హార్ట్ అటాక్ వచ్చేసిన తర్వాత మీ లెవెల్ అది 100 ఉన్నది 30 బిలో పెట్టేసినా కూడా మీకు అంత బెనిఫిట్ రాదు. అదే మీరు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మీరు 100 నుండి 90-80 పెట్టేసినా కూడా దాని ఇంక్రిమెంటల్ వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంటుంటుంది. అందుకోసం అని చెప్పేసి ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది అవసరం పడుతుంది. ఎందుకు ఎర్లీ ఇంటర్వెన్షన్ మన ఇండియన్స్ లోపల అని అంటే, 25% ఆఫ్ ద హార్ట్ అటాక్స్ బిలో 40 years లోపల వస్తాయి మన ఇండియా లోపల. 25% అంటే మీకు అర్థం చేసుకోవచ్చు, చారణమందం బిలో 40 yearsలోనే వస్తూ ఉన్నాయి. అలాగే ఒక కొరనరీ ఆర్టరీ రిలేటెడ్ డెత్స్ అంటే 50% డెత్స్ అనేటివి బిలో 50 years వరకే వస్తాయి మన ఇండియన్స్ లోపల. ఫారెన్ లోపల వాళ్ళందరికీ 50-60sలలో పైన వస్తూ ఉంటుంటాయి. మన ఇండియా లోపల అది ఎర్లీగా వస్తూ ఉంటుంటుంది. మీకు 25% మీకు హార్ట్ అటాక్ అనేది బిలో 40 years వస్తే, మీ హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేయడం కోసం ట్రీట్మెంట్ ఎప్పుడు మొదలు పెట్టాలి మరి? అట్లీస్ట్ 20 years అప్పుడు మొదలు పెట్టాలి. అంటే మీరు 20 years ఏజ్ రాగానే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా, వేరే వీడియోలలో మాట్లాడుకున్నట్టుగా మన లైఫ్ స్టైల్స్ అన్నిటిని చాలా చేంజ్ చేసుకోవాలి. మీ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ కొలెస్ట్రాల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా కొలెస్ట్రాల్ లెవెల్స్ని మనం కంట్రోల్ పెట్టుకోవడం వల్ల 80% ఆఫ్ ద టైమ్స్ మీ హార్ట్ అటాక్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంటుంది. తద్వారా మీరు ఒక 15 సంవత్సరాలు ఈజీగా మీ లైఫ్ స్పాన్ని హార్ట్ అటాక్ రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంటుంది. థ్యాంక్ యూ.